కలిసి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను, గమనించండి. ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ప్రభు వాక్యాన్ని దీవించుగాక. చక్కటి మాట, మన జీవితానికి ఎప్పటికీ అవసరమైనటువంటి మాట ఇది. ఏం చేయాలంటే మనం ఎల్లప్పుడూ ఆనందించాలి. రేపు ఆనందించాలంట, ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెబుతున్నాను ప్రభునందు ఆనందించండి. ప్రభువులో ఆనందించడం మనం నేర్చుకోవాలి. అది నేర్చుకోకపోతే చాలా చాలా కష్టమైన జీవితాలు. ప్రతి మనిషికి ఏం కావాలంటే ఆనందం కావాలి, డబ్బు కావాలి, ఆహారం కావాలి, ఆరోగ్యం కావాలి, ఆనందం కూడా చాలా చాలా కావాలి. అందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటారు ప్రతి మనిషి కూడా. అన్నిటి కానీ దేవుడు నమ్ముకునే వాళ్ళు కానీ మన జీవితం ఆనందంగా కొనసాగాలి అని అందరూ ఆశిస్తాం. ఆశపడిన అందరికీ వచ్చేస్తుందా? అందరికీ రాదు కదా. అన్నీ ఆశపడతాం. మొత్తంలో పెద్ద కలిసి ఈ కారు నాదైతే ఎంత బాగుండు అని అనిపిస్తే అయిపోద్దా కదా. దానిలో పెద్ద బిల్డింగ్ చూస్తాం, ఇలాంటి బిల్డింగ్ మాకుంటేనా అనుకున్నాం. అయిపోద్దమ్మా. అందరికి ఉంటాయి అన్ని ఆశలు, కానీ కొందరు జీవితంలో నెరవేర్చబడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఖచ్చితంగా అందరి జీవితంలో పొందుకునే మాటలు బైబిల్లో ఉంటాయండి. కాబట్టి మీకు రావచ్చు రాకపోవచ్చు ఇలాంటిదంతా ఏం లేదు. దేవుడు మనుషులు ఏదైతే పొందుకుంటారో, ఏదైతే స్వతంత్రించుకుంటారో, ఏ అనుభవం నడిపింపడతారో దానిని దేవుడు రాయించాడు. అది చేయాల్సింది ఏంటంటే దాని ముందు కొన్ని షరతులు ఉంటాయి. మనం చేయవలసిన వాటిని ఖచ్చితంగా చేయగలిగితే బైబిల్లో చెప్పినట్టుగా మనం ఖచ్చితంగా పొందుకుంటాం. నువ్వు చేయలేదనుకో పొందుకోలేదు. కాబట్టి దేవుడు మన చేతులకు అప్పగిస్తున్నాడు. నువ్వు నేను చెప్పినట్టు చేస్తే ఎలా జరుగుతుంది, నేను చెప్పినట్టు చేయకుండా నువ్వు సొంతగా చేస్తే ఎలా జరుగుతుంది, నీ ఇష్టం అంటాడు. కాబట్టి ఇక చాయిస్ మందే. మనం ఏం చూస్ చేసుకుంటామో అదే మన జీవితాలకు అసలు వచ్చి చేరుతుంది. ఖచ్చితంగా స్వతంత్రించుకుంటాం. అందుకని ఇక్కడ పౌలు గారు చక్కటి మాట ఏం చెప్తున్నారంటే, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించాలి. ఎప్పుడు ప్రభువును ఆనందంగా ఉండాలంట మనంతా. ఇది సాధ్యపడే విషయమేనా? సాధ్యపడుతుంది. సాధ్యపడకపోతే పౌలు మాట చెప్పడండి. ఎందుకంటే మనం అనుకోవచ్చు, పౌలుకి ఏం తెలుసయ్యా మా బాధలు, నేను పడుతున్న బాధలేంటి, కష్టాలేంటి, సమస్యలేంటి, వేదన ఏంటి, ఆ పౌలుకి ఏం తెలుసు? ఆనందించండి, మరలా ఆనందించండి చెప్తున్నాడు ఆయన. ఆయనకేం తెలుసు అని అనుకుంటామేమో. ఆయన ఎవరు అనుకుంటారో తెలుసా? పౌలు గురించి తెలియని వాళ్ళు అనుకుంటారన్నమాట. పౌలు గురించి తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? ఎంత చక్కగా చెప్పావా నువ్వు. పౌలు ఎన్ని కష్టాలు పడ్డాడు యేసయ్య కోసం. అవమానింపబడ్డాడు, దూషింపబడ్డాడు, బెత్తాలతో కొట్టించుకున్నాడు, కొరడాలతో కొట్టించుకున్నాడు, చెరసాలలో ఉన్నాడు, ఆకలి తప్పులు అనుభవించాడు, దూషింపబడ్డాడు, హేళన చేయబడ్డాడు. అతను కూడా పౌలు చాలా సమస్తాన్ని విడిచిపెట్టాడు, ఆకలి తప్పులతో ఉన్నాడు, చాలా సార్లు జాగారాలో ఉన్నాడు, ప్రాణం పోయే పరిస్థితులు వచ్చాయి, చాలా సార్లు ప్రమాదంలో చిక్కుకున్నాడు, మరి కపట సంబంధుల చేత శోధింపబడ్డాడు, నష్టపోయాడు, కష్టపడ్డాడు. ఎన్నెన్నో అనుభవాలండి. అన్ని అనుభవాలను నడిపింపబడిన వ్యక్తి ఏం చెప్తుందో తెలుసా? ప్రభువులో ఆనందించండి అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఆయన పరిస్థితి, భౌతికమైన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆనందించడం నేర్చుకున్నాడు. అది మనం నేర్చుకోవాలి. సాధ్యమవుతుంది. పౌలుకే సాధ్యమైనప్పుడు, అన్ని శ్రమలు, కష్టాలు, బాధలు అనుభవించిన పౌలుకు సాధ్యమైనప్పుడు అందులో కనీసం 10వ భాగం కానీ 100వ భాగం కానీ మన కష్టాలు అనుభవించి ఉండవు. మరి మనకు ఎందుకు సాధ్యపడదు? కాబట్టి ఆయన ఏమి కష్టాలు అనుభవించకుండా, బాధలు అనుభవించకుండా ఒక్కొక్కరు చెప్పిన మాటలు కాదు,
ప్రభువును ఆనందించి, అన్ని పరిస్థితులు ఆనందించి ధైర్యంగా చెప్తున్నాను, మీరు ఆనందించండి ప్రభువులో. ప్రభువులు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ప్రభువులు ఆనందించండి. ప్రభువులు ఆనందించడం మనం అలవాటు చేసుకోవాలి. ప్రభువులు ఎట్టండి ఆనందించాడు? ప్రభువులు ఎట్ట ఆనందించాలా చెప్పే కదా. ఎలా ఆనందించాలి? ఎలా ఆనందించాలంటే నువ్వు యేసయ్యకి ఎంత దగ్గరైపోతావో ఆయనలో ఆనందం నీలోకి వచ్చేస్తుంది. హల్లెలూయా. ప్రభువుకు నువ్వు దగ్గర కావటం లేదు, నువ్వు ఆనందించలేకపోతున్నావు అంటే ప్రభువుకు దగ్గర కావటం లేదు, వేటికో దగ్గరైపోతున్నావు. నువ్వు ప్రభువుకు దగ్గరగా రాగలిగిన అనుభవం వస్తే యేసయ్యలో ఉన్న ఆనందం, యేసయ్యలో ఉన్న సంతోషం ఆటోమేటిక్గా నీలోకి వచ్చేస్తుంది. నీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ఎంత ఘోరమైన పరిస్థితులు ఉన్నా సరే, రోగంలో ఉన్నా సరే ఆనందిస్తావు, వేదనలో ఉన్నా సరే ఆనందిస్తావు, అవమానింపబడే పరిస్థితులు ఉన్నా సరే నువ్వు ఆనందిస్తావు. ఇప్పుడు యేసయ్యకి నువ్వు దగ్గరైతే, దగ్గర అవుతున్నావా? ఎంత దగ్గర అవుతున్నావు యేసయ్యకి? నువ్వు ఎంత దగ్గరలో ఉన్నావు చూసుకున్నావా యేసయ్యకి? నువ్వు ఎప్పుడన్నా ఏదో దగ్గర అవ్వాలని ఆశపడుతున్నావు కానీ దగ్గర రావటం లేదు, దూరంగా ఉన్నావు. ఎప్పుడన్నా ఒకసారి దగ్గర అవుతావు. ఎప్పుడు బాగా కష్టాలు వచ్చేస్తే, బాధలు వస్తే యేసయ్యా వేదిక అని గట్టిగా కాళ్ళు పట్టేసుకుంటాం. నువ్వే సమస్యను చూపించాలయ్యా, ఈ బాధను చూపించాలయ్యా అనేసి విడిపించేదాకా యేసయ్యను వదలమండి. వదులుతామా? విడిచిపెట్టాలి. ఆయన చేసేదాకా వదలం. విశ్వాసం ఉంటుంది, రాని విశ్వాసం తెచ్చుకుంటాం, ఆ సమస్య నుంచి విడుదల పొందుతాం. యేసయ్య కూడా ఆనందిస్తాడు. నా బిడ్డ నాకు ఎంత దగ్గరగా చేసాడు, నా బిడ్డ ఎంత దగ్గరగా చేసింది నాకు. రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా నా పేరు మర్చిపోకుండా వచ్చేస్తా ఉంది, యేసయ్య స్తోత్రం, యేసయ్య స్తోత్రం. నిద్రలో కూడా యేసయ్య స్తోత్రం, యేసయ్య స్తోత్రం. ఎప్పుడు కష్టాలు ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, వేదంలో ఉన్నప్పుడు యేసయ్య కనికరించి దయ చూపించి అవన్నీ తీసేసాడు అనుకో. రాత్రి నిద్రపోయేటప్పుడు కాదు, పగలు మెలకువలో ఉన్నప్పుడు యేసయ్య పేరు రాదు అన్నమాట. రాదు. ఎందుకు వస్తుంది? దీన్ని అంటారా దగ్గర అవడం అని? ఇదేనా దగ్గర అవడం అంటే? ఇది అంటారండి, దీన్ని దగ్గరగా వచ్చే అనుభవం అని ఎవరు కూడా అనరు, దీన్ని ఒప్పుకోరు, అన్యులు కూడా ఒప్పుకోరు దీన్ని. ఓయాబని చెప్పేగా నువ్వు అంటే. ఎప్పుడు యేసయ్యతో మన బంధం ఒకే రకంగా ఉండాలి. ఆ బంధం మరింత 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 దగ్గర అవడానికి మనం ప్రయత్నం చేయాలి. అలా ఆది అపోస్తులు యేసయ్యతో ఎలా ఉన్నారంటే అన్ని పరిస్థితుల్లో యేసయ్యను అనుభవిస్తూ ఉన్నవాడు. శరీరధారిగా మాత్రమే కాదు, యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మరి యేసుక్రీస్తు ఆత్మ స్వరూపిగా ఉన్నప్పుడు కూడా ఆ పునరుత్థానాన్ని యేసుక్రీస్తు యొక్క సన్నిధిని వాళ్ళు అనుభవిస్తున్నారు. యేసయ్య పక్కన ఉన్న అనుభూతి వాళ్ళకు ఉంది. కొరలతో కొడుతున్నారనుకో, పక్కన యేసయ్య అనుభూతి వాళ్ళు అనుభవిస్తుంటారు. ఆ కొరలతో కొట్టించుకుంటున్నా వాళ్ళకి నొప్పి అనిపించారు. నీకు మాట చెప్తాను, సాక్ష్యం. చాలా సంవత్సరాల కిందట నేను ఒక పుస్తకంలో చదివిన సాక్ష్యం, ఆత్మసాక్ష్యం అనబడినటువంటి ఆ పుస్తకంలో ఒక యవనస్తురాల గురించి నేను చదివాను. ఆ దేశంలో యేసుక్రీస్తు నమ్ముకుంటే చాలా ఘోరంగా హింసించి చంపేస్తారు, అవమానపరుస్తారు, చంపేస్తారు అన్నమాట. వదిలేస్తారు. వదిలిపెట్టి నాకు యేసు ప్రభు కావాల్సిందే అని అనుకుంటే మాత్రం చాలా దారుణంగా, స్త్రీలు పురుషులు తేడా లేదు, చాలా దారుణంగా శిక్షలు ఉంటాయి. అందరూ యేసయ్యని వదిలేశారట. నాకు యేసు ప్రభు వద్దు అని చెప్పేసి అందరూ వదిలేశారు. ఒక యవనస్తురాలు మాత్రం గమ్ముగా ఉందంట. ఏమ్మా నీకు స్పెషల్గా చెప్పాలనా? నువ్వు కూడా చెప్పే, వదిలేస్తాను నేను కూడా. నేను చెప్పాలని. యేసు ప్రభు నిజమైన దేవుడు, యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన రక్షకుడు, లోక రక్షకుడు చెప్పిందంట.
తీసుకెళ్ళి అమ్మాయినంట ఏం చేశారు తెలుసా, ఒక పెద్ద పెను అంట, పెను దోసుకేస్తారు, పెను చాలా పెద్ద పెను, దాని మీద పడుకోబెట్టేశాడు, అమ్మాయి కింద నోట పెట్టేశాడు, కాలిపోతుందంట అమ్మాయి పెను మీద. యేసయ్య స్తోత్రం 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 అవుతుందంట. ఏది నొప్పెట్టలేదంటే ఏది ఒకవైపు కాల్సిన రెండు పక్క కాల్చరానేదంట. హల్లెలూయా. ఒక పక్క కాలుస్తున్నానంటే రెండో పక్క కాల్చరా అని అరుస్తూ దేవుని కనపరుస్తూ అలాగే ప్రాణాలు విడిచిందంట. హల్లెలూయా. మాకు తెలిసిన ఒక సహోదరి ఏంటంటే, మేము ఒక విశ్వాస ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఆ పాప వైశ్యాస్ అనమాట, పక్కింట్లో అమ్మాయి వైశ్యాస్, హిందువులు, కానీ అమ్మాయికి యేసుప్రభు అంటే ఇష్టం. నిజంగా దేవుని ఏర్పాట్లు వాళ్ళు ఇలా ఉంటారా. నేను ఈ విశ్వాసులు ఇంటికి వెళ్ళినప్పుడు వీళ్ళతో అమ్మాయికి పరిచయం అనమాట. పాస్టర్ ఇంటికి వస్తే మా చెప్పండి అని చెప్పిందంట. మా వద్దమ్మా, మీ అమ్మ నాకు తెలిసి మా మీద గొడవలు వస్తారు తల్లి, మాకు ఎందుకు వెళ్ళమని. కాదమ్మా, పిలవండి. రహస్యంగా వచ్చి తెలియకుండా ప్రార్థన చేయించుకొని కాసేపు ఆ వాక్యం వినేసి ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ చేత అడిగి ఒక బైబిల్ కూడా తెచ్చుకుంది. తెలియకుండా బాత్రూంలో ఎక్కడో పైన దాచిపెట్టేసి ఆ బాత్రూంలోకి వెళ్ళిపోయేసి బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం ఎంత చేసుకుంటా ఉంది. వాళ్ళ అమ్మా నాన్న తెలిసిపోయాడు. అమ్మాయిని ఎంత చిత్రహింసలు పెట్టారు తెలుసా. నేను మా విశ్వాస ఇంటికి వెళ్ళి చెప్పాడు, పాస్టర్ గారు మొన్న మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి వాళ్ళకి తెలిసిపోయిందా, వాళ్ళ అమ్మ కూతురుతో తిట్టింది, వాళ్ళ నాన్న కూతురు అని కూడా లేకుండా బూతులతో తిట్టాడు, అంత పెద్ద ఎదుగొచ్చిన అమ్మాయిని భయంకరంగా కొట్టేశాడు. ఆయన అమ్మ యేసుప్రభుని వదలంటూ ఉంది, బైబిల్ని వదలంటా ఉంది. నేను బ్రతికి యేసుప్రభు కొరకు, చనిపోతే యేసుప్రభు కొరకు అంటుంది. చర్చికి వెళ్ళి మాకైతే విశ్వాసం లేదు, అమ్మాయితో చర్చికే పోలేదు. చర్చికి వెళ్తున్నాం, మేము ఆరాధన చేస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, అన్ని చేసి మాకు లేదండి. అమ్మ ఎంత గట్టిగా ఉంది. 3 రోజులు బాత్రూంలో పెట్టి తలిపేసేసాడు వాళ్ళ ఆయన, అన్నం కూడా లేకుండా బాత్రూంలో పెట్టి తలిపెట్టేసేసాడు. నువ్వు ఒప్పుకుంటే తలుపు తీస్తాను, యేసుప్రభుని ఇక నేను పూజించను, ఆయన పేరు కూడా ఎంతనంటే నేను వదులుతాను. నేను చూసాం అమ్మాయిని ఎంత చక్కగా నిలబడేదంటే దేవుని కోసం. అంత నిలబడి కొద్ది రోజుల తర్వాత మేము మళ్ళా ఆ విశ్వాసం అడిగాం. అమ్మాయి దేవుని కోసంగా, దేని కోసంగా, దేవుని కోసంగా ఒక క్రిస్టియన్ అబ్బాయి దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకుంటాను అడిగి అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను. దేవుని కోసం, లోక సంబంధమైన ప్రేమ కోసం కాదు, ఊర్లు తిరగడానికి కాదు, ఏదేదో కోసం కాదు, దేవుని కోసం మా దగ్గరికి అలాగే వేసాను అనుకున్నాను. నువ్వు పెళ్లి చేసుకుంటే నేను ఇలాగా దేవుని బిడ్డగా నిలబడే అవకాశం నాకు ఉంటుంది, నన్ను పెళ్లి చేసుకున్నా చెప్పాడంటే. క్రిస్టియన్ అబ్బాయి చేసుకుని ఇప్పటికీ ఇప్పుడు చక్కగా చర్చికి వెళ్ళి అమ్మాయి దేవుని ఆరాధన చేసుకున్నారు. హల్లెలూయా. ఎక్కడో జరిగిన సంఘటన, నెల్లూరులో జరిగింది, మన దగ్గర ప్లేస్లో జరిగిన సంఘటన ఇది. మాకు ఇప్పుడు చాలా సంతోషం. చూసారు ఎలాగా ఉన్నారు. అంత కొట్టినా, హింసించిన, అమ్మ పెట్టకపోయినా, నీళ్ళు ఇవ్వకపోయినా. ఒకసారి అమ్మాయి జడబడ కట్ చేసేసారండి, అది చెప్పడం మర్చిపోయారు. అమ్మాయి జడబడ కట్ చేసేసారు, బయటకు వస్తుంది ఎంతదో ఏమోనని అసహ్యంగా చేయడానికి పొట్టి కట్ చేసి పడేశారు. అట్లా వికృతం ఒకసారి వచ్చింది, ఎంతది అసహ్యంగా ఉంది పాపం. అమ్మాయి అది కూడా చూసుకోలే, అసహ్యంగా ఉండదు కూడా ప్రార్థించి వాక్యం చెప్తాను. హల్లెలూయా. స్త్రీలు ఏమాత్రం బాగాలేకపోయి వాళ్ళని ఇష్టపడు, అలాంటిది అసహ్యంగా ఉంది వెనకాల చూసుకోలేదు. నాకు ఏసై కావాలంటే అదే చర్చికి అడుగు పెట్టని అమ్మాయి పెళ్లి చేసుకోవాలి, సార్ చర్చిలో అడుగు పెట్టింది. దేవుని స్తోత్రం. తల్లిదండ్రులు విడిచిపెట్టేసింది ఏసై కోసం, తోబుట్టును విడిచిపెట్టేసింది, కానీ వాళ్ళు రక్షణ పొందాలని ప్రార్థన చేస్తాం. సో వాళ్ళు రక్షింపబడాలి. అప్పుడు మేమందరం కదా, వాళ్ళ మీద కోపం లేదు, నమ్ముకోలేదని బాధ, ఆనందిస్తుంది దేవుడు. నిజమైన ఆనందం ఏసైలో ఉందని. ఏసైకి దగ్గర రావాలి మనం. ఏదో చేసే దగ్గరకు వస్తా చేయకుని ద్వారా ఏంటంటే దాన్ని ఏమంటారు, దాన్ని బాగుంటుందని చెప్తే. కనుక ప్రియమైన వదరా ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన దగ్గర, ఎందుకంటే ఆయన ప్రేమను ఒకసారి రుచి చూస్తే విడిచిపెట్టాలి. అలాంటి దగ్గర బంధం విషయంలో ఉంటే నీకన్నా గొప్పగా ఆనందించేవాళ్ళు
100% వాస్తవం ఇది. నీకన్నా ఆనందించేవాళ్ళు, నీకన్నా సంతోషించేవాళ్ళు ఈ ప్రపంచంలో మరొకరు ఉండరు. కోట్లకు పడగెత్తిన వాళ్ళు కూడా ఆనందించలేరు. అంత ఆనందాన్ని యేసయ్య ఇవ్వగలడు. ఎప్పుడంటే యేసు క్రీస్తు వారికి నువ్వు దగ్గరగా ఉన్నప్పుడు, ఆయనతో అనుబంధం రోజులకి దగ్గర అయిపోతున్నప్పుడు, ఆయన నీలో ఆయన నిలచుండే అనుభవంలోకి వచ్చినప్పుడు నువ్వు ఆనందిస్తావు. అనుభవంలో ఇంకా దూరంగా ఉంటూ నాకు సంతోషం కావాలి, నాకు ఆనందం కావాలి, ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే, అలా ఆనందించే అనుభవం మనకు రావాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎలా ఆనందించాలని చెప్పాను. ఎలా వస్తుంది అంటే ఆయన దగ్గర అయిపోతే వస్తుంది. మరింత దగ్గర అయిపోవాలి. దేవుడు ఆనందంగా నడిపిస్తాడు మనల్ని. కొంతమంది చూడండి, బైబిల్లో మనం చూస్తున్నప్పుడు మరియమ్మ గురించి చూద్దాం. లూకా సువార్తలకు వచ్చినట్లయితే ఆమె కూడా ఆనందిస్తుంది. 1వ అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయంలోకి వెళ్దాం. 48, 49 వచనాలు చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 48, 49 వచనాలు. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ. ఆయన నామము పరిశుద్ధము. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. మరి ఆనందిస్తా ఉంది. ఎప్పుడు? యేసుక్రీస్తు వారిని తన గర్భాన మోస్తున్న సమయంలో, గర్భవతిగా ఉంది మరియమ్మ, బంధువుల ఇంటికి వచ్చింది, ఎలిజబెత్ అమ్మ ఇంటికి ఇచ్చింది. రాగానే ఎలిజబెత్ అమ్మ ఆనందిస్తుంది, మరియమ్మ ఆనందిస్తుంది. ఎలిజబెత్ అమ్మ గారు కూడా అప్పుడు గర్భవతిగా ఉన్నారు. ఆమె గర్భములో బాప్తిస్మం ఇచ్చే యోహాను ఉన్నాడు. మరి మరియమ్మ గర్భంలో రక్షకుడు, లోకరక్షకుడు యేసయ్య ఉన్నారు. ఆ మరియమ్మ చెప్తుంది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. ఎందుకు ఆనందిస్తా ఉన్నామంటే నా గర్భంలో సృష్టికర్త అయిన దేవుడు, ఈ లోకానికే విమోచనమైన దేవుడు, సృష్టికర్త అయిన యేసుక్రీస్తు నా గర్భాన జన్మించాడు. ఆయన ఎంత గొప్ప ధన్యత! లేఖనం నా పట్ల నెరవేరింది. కన్యక గర్భాన లోకరక్షకుడుగా సృష్టికర్త పుడతాడన్న ఆ వాక్యం, ఆ వాగ్దానం, ఆ లేఖనం నా పట్ల జరిగింది. ఎందుకంటే ఆ దినాల్లో చాలా మంది ఎదురు చూశారు. కన్యక గర్భాన పుట్టాడని రాయబడింది కదా లేఖనాల్లో. ఏమో నా కడుపును పుడతాడేమో, నా కడుపును పుడతాడేమో చాలా మంది కన్యకలు ఎదురు చూస్తున్నారు. అంతే కదా? ఒక గొప్ప జన సమూహంలో ఒక ప్రవచనం వచ్చింది అనుకోండి, ప్రతి వారం నాకే 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 అనుకునే అవకాశం ఉంటుంది. సెంటర్కి నాకేం జరుగుతుంది. మరి అదినాల శిల్లులు అందరూ అలాగే అనుకున్నారు. ఈ వాక్యం నా పట్ల నెరవేరుతుందేమో అని, ఈ లేఖను నెరవేరుతుందేమో అనుకున్నారు. కానీ ఎవరి పట్ల నెరవేర్చబడింది? మరియమ్మ పట్ల నెరవేర్చబడింది. కానీ లేఖను నెరవేరడం గొప్ప విషయం. కానీ భౌతికమైన స్థితిగతులు బట్టి చూస్తే భయంకరమైన దారుణమైన పరిస్థితి. అంతే కదా? వివాహం కాల ప్రధాన మాత్రం అయింది మరియమ్మకు. గర్భం దాచిందంటే చిన్న పరిస్థితిలా. ఎంత అవమానకరం అది! ఆమెకు అవమానం, ఆ కుటుంబానికి అవమానం. తెలిసి రాళ్ళతో కొట్టి చంపేస్తారు. భయంకరమైన పరిస్థితి, భయపడాల్సిన పరిస్థితి, సమాజానికి భయపడాల్సిన పరిస్థితి, సమాజం దూరంగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. అయినా కూడా పరిస్థితుల స్థితిగతులు ఎలా ఉన్నా కూడా ఆమె దేన్ని బట్టి ఆనందించిందంటే తన గర్భంలో యేసయ్య జన్మించబోతున్నాడు అనే విషయాన్ని బట్టి ఆనందించింది. హల్లెలూయా! భౌతికమైన స్థితిగతులన్నీ పక్కన పెట్టేసింది. తెలిస్తే అవమానకరం, రాళ్లతో కొట్టి చంపుతారు. బంధువులింటికి వెళ్ళిపోయింది ఆమె. అక్కడే నుండి కాల్పు జరగాలని. కానీ తర్వాత ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళాల్సి వచ్చింది. దేవుని ఏర్పాటు మన ఆలోచన ఒక రకంగా ఉంటుంది, దేవుని ఆలోచన ఒక రకంగా ఉంటుంది. ఏమంటే అక్కడ ఉండిపోయేసి ఆ నెలలంతా గడిచిపోయిన తర్వాత అక్కడే కాన్పు అయిపోవాలా అన్నటువంటి ఆలోచనతో ఉందేమో
అయితే లోపల మరలా దేవుడు యోసేపుని దర్శించడం, యోసేపు భార్య మన దగ్గర రావడం, ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం, జనసంఖ్య కొరకు ఇంకో ప్రాంతానికి వెళ్ళడం, ఆ మార్గంలో జన్మించడం. ఒకసారి మనకు కూడా దేవుడి వాగ్దానాలు వచ్చినప్పుడు దాని గురించి మనం కొన్ని ప్లానింగ్స్ చేస్తాం అన్నమాట. ఇలా దేవుడు నాతో మాట్లాడాలి కదా, ఇలాంటి వాగ్దానం వచ్చింది కదా, ఇక్కడ ప్రవచనం వచ్చింది కదా, దాన్ని ఇలా 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 జరిగించుకుంటూ పోతే బాగుంటుంది అనుకుంటాం. కానీ అలా జరగదు. వాగ్దానం అయితే నెరవేర్చబడుతుంది, కానీ మనం వేసుకున్న ప్లాన్ లాగా జరగకపోవచ్చు. ఆయన వేసుకున్న ప్లాన్ ప్రకారం జరుగుతుంది. హల్లెలూయా. మొత్తానికి ఆయన ఇచ్చిన వాగ్దానం, ఆ ప్రవచనం లేకపోతే దర్శనం నువ్వు లోబడినట్లయితే నీ చేతిలో నెరవేర్చబడుతుంది. ఇక్కడ మరియమ్మ ప్రతికూలమైన పరిస్థితులు కూడా ఆనందించి, ఎందుకంటే తన గర్భాన యేసుక్రీస్తు వారు ఉదయించినందుకు. హల్లెలూయా. ప్రతికూల పరిస్థితులు ఆనందించిందండి. తర్వాత మరొక విషయం మనం చూసినట్లయితే, మరొక విషయం ఇంకొకరు ఎవరు ఆనందించిన వ్యక్తి గురించి మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనం చూడండి. యోహాను సువార్త 8:56. తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను. అది చూచి సంతోషించను అనేను. యేసుక్రీస్తు వారు తన వెంట వస్తున్న శిష్యులతోనూ అక్కడ ఉన్న యూదులతో ఏమంటున్నాడు, తండ్రి అయిన అబ్రహాము నా దినము చూస్తానని ఆనందించాడు, మిగులు సంతోషించాడు ఆయన అనేసరికి అక్కడ ఉండే వాళ్ళకి చాలా మందికి ఆ మాట అర్థం కాదు. ఏం అర్థం కాలేదంటే, ఏమయ్యా నీకు చూస్తే కనీసం 50 సంవత్సరాల వయసు లేదే, అబ్రహాము నిన్ను బట్టి ఆనందించాడు, నువ్వు ఇప్పుడున్నావు, అబ్రహాము ఎప్పటి వాడు, అబ్రహాము ఎప్పటి వాడు, నువ్వు ఎప్పటి వాడు అయ్యా, నువ్వు ఏం చెప్తున్నావు, నువ్వు ఏం చెప్తున్నావు అసలు అని కోపం చేసింది. ఆయన వేసుకుంటాడు తెలుసా, ఒక చక్కటి సమాధానం చెప్పాడు. 58వ వచనంలో యేసు అబ్రహామును పుట్టక మునిపే నేను ఉన్నానని నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను చాలా మంది ఆ రోజుల్లో అనుకున్నట్టే కాదు, ఈ రోజులు ఏమనుకున్నారు, ఆ రోజులు ఏమనుకున్నారు, 50 సంవత్సరాలు కనీసం లేదే, నువ్వైతే అబ్రహాం చూసేది, అబ్రహాం అయితే నిన్ను చూసేది, నిన్ను బట్టి అబ్రహాం ఆనందించడం ఏంటి అన్నారు. కానీ ఇప్పుడు అంటున్నారు కదా, ఏదైనా యేసు ప్రభు అంట ఇప్పుడు నిన్న అమ్మవలసిన దేవుడు ఆయన పుట్టిన 2000 సంవత్సరాలు అవుతుందేమో, అంతకుముందు ఎవరున్నారు అని అంటున్నారు కదా కొంతమంది. పిచ్చమొక్కమా ఇక్కడ రాయబడింది, ఏముంది ఇక్కడ, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను. ఎక్కడాను పరలోకంలో ఉన్నాను. మీరు కేవలం నేను భూమి మీద శరీరధారికి వచ్చిన దినాలే లెక్క పెడుతున్నారు, అంతకుముందు లేదనుకుంటున్నారు మీరు. అంతకుముందు యేసు ప్రభు లేదా, ఉన్నాడు. హల్లెలూయా. అది మనం చెప్పాల్సిన సమాధానం. అబ్రహాము కాదు, ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు వారు ఉన్నారండి. కానీ మనం ఈ భూమి మీద మరియమ్మ గర్భం వచ్చి జన్మించి అక్కడే చెలకేసుకొని, ఓ ఇప్పుడు దేవుడు కదా ఆయన, ఏ మంది పుట్టిన దేవుడు కదా ఆయన, 2000 సంవత్సరాల క్రితం పుట్టిన దేవుడు కదా ఆయన, మా చరిత్ర ఎప్పుడుందో తెలుసా, దానికి ముందు మా చరిత్ర ఉందో తెలుసా అని అంటుంటారు కొంతమంది. అసలు చరిత్రే లేకముందు ఆయన ఉన్నాడు. చరిత్ర ఎప్పుడు వచ్చింది? మనుషులు పుట్టాక చరిత్ర పుట్టింది. చరిత్రే లేకముందు, మనిషే లేకముందు మా యేసయ్య ఉన్నాడు. ప్రభుకు మహిమ. కాబట్టి ఇక్కడ ఎవరు ఆనందించాలని యేసయ్య చెప్తున్నారు అంటే, అబ్రహాం ఆనందించాడు. అప్పటికి యేసు భూమి మీదకి రాలా, రాకముందే ఆయన ఆనందించాడు. ఎలా ఆనందించుంటాడు? దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరిచినప్పుడు కొన్ని వందల వేల సంవత్సరాల ముందు జరగబోయే భవిష్యత్తును అబ్రహాముకి దేవుడు బయలుపరిచాడు. ఆ దర్శనంలో చూశాడు. త్రిత్వంలో ఒకరైనటువంటి యేసుక్రీస్తు వారి భూమి మీద ఆయన జన్మించే విధానాన్ని, ఆయన జీవిత విధానాన్ని అప్పుడే అబ్రహాము చూసేసాడండి. చూసి ఆనందించాడు, దేవునికి స్తోత్రము చెల్లించాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి మొదటి రాకడకు ముందే వందల వేల సంవత్సరాల క్రితమే చూచి ఆనందించాడు. ఎంత గొప్ప అనుభవం కదా ఇది. 10 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో దేవుడు ముందు మరి చూపించాడు. ఓ 10 సంవత్సరాలు ఎలా చేయబోతున్నావు, ఓ మా బిడ్డల జీవితాలు ఎలా చేయబోతున్నావు, నీకు స్తోత్రం. నా మనవరాల జీవితాలు ఎలా చేయబోతున్నావు, నీకు స్తోత్రం.
ఎంత లెక్కేసుకున్న 100లోనే ఉంటుంది కదా. మన తర్వాత ఆ తర్వాత చూసుకుంటే కేవలం 100లో వేలు కూడా దాటదు. కానీ ఇక్కడ చూసే కొన్ని వేల సంవత్సరాల ముందే అబ్రహాము యేసుక్రీస్తుగా మొదటి రాకడను చూసి ఆయన ఆనందించాడు. ఇప్పుడు మనం చేసే రెండవ రాకడ గురించి మనం ఇప్పుడే అనుభవించగలగాలి. ఆయన రాకడా ఎలా ఉంటాడు, ఎలా వస్తాడు, ఎలా మనం తీసుకెళ్తాడు, ముఖాముఖిగా ఎలా చూడబోతున్నాం, వాటన్నిటినీ వాక్యముగా వినడం మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ సహాయముతో అనుభవించాలి. అనుభవించిన వారు ఏం చేస్తారంటే యేసయ్యను కనపరుస్తారు. ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళడం, ఆ పరలోకంలో యుగాయుగాలు ఆయనతో ఉండడం, ఆయన కనపరచడం, ఆరాధించడం, వీటన్నిటిని బట్టి ఇప్పుడు మనం ఆనందించేవారుగా ఉండాలి. ఏందో మన ఆనందం అంతా అదో రకంగా ఉంటుంది. ఏదో అంటారే ఉడుగు చేతులు పెడితే పండగ అంతా రాదు అన్నట్టుగా రామిదంటారు. 10 పని చేసేసాడు ఆనందం, అంతేగాని భవిష్యత్తు గురించి ఆనందం లేదు, పరలోకాల గురించి. ఒక ఉద్యోగం చేసే ఆనందం, ఎగిరి గంతులేవే, అబ్బా ఎంత పెద్ద ఉద్యోగం చేసిందో కదా. చిన్న ఆనందించాలి, మంచిదే, దేవుని కనపరచాలి, సాక్ష్యం మంచిదే కాదు. కానీ దాన్ని మించి ఆనందించాలంటే ఇలాంటి లోతైన ఎక్స్పీరియన్స్లోకి రావాలంటే మనం చిన్న వాటికే పొంగిపోతున్నాను. అందుకే ఒకసారి శిష్యులంతా కూడా యశ్వరం శిష్యులంతా యేసయ్య దగ్గరికి వస్తా ఉన్నారు. వస్తా దారిలో ఆనందిస్తా, సంతోష గద్దులతో వస్తున్నారు. దేని గురించి? మేము గద్దిస్తే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, గద్దిస్తే వెళ్ళిపోతున్నాయి, దెయ్యాలు పడిపోతున్నాయి అని ఆనందిస్తా యేసయ్య దగ్గరికి వస్తే, దెయ్యాలు మీకు లోపడుతున్నాయని కాదు మీరు ఆనందించాల్సిన పెద్ద విషయమే కాదు. అంటే దెయ్యాలు లోపడుతున్నాయని కాదు మీరు ఆనంది, పరలోకమందు నీ పేరు రాయబడి ఉన్నందుకు ఆనందించు. సరే, పరలోకంలో మీ పేరు రాయబడింది, దాని గురించి ఆనందించయ్యా. దెయ్యాలు పెద్ద విషయం కాదండి. నా పేరు ఉపయోగించాను, ఏ రావడం పో అన్నారు, వెళ్ళిపోయాయి. నీ నామంలో చెప్పు పోతాయో, పో అని చెప్పు పోతాయో, కనుక్కుంటాయి అంతే, అరిగిస్తాం పక్కూరు దాకా. ఎవరో ఒక ఆయన అంటున్నాడు, ఇది కాదండి దానికన్నా మించింది కూడా చెప్పేదా, దెయ్యాలు మీకు లోపడుతున్నాయని కాదు మీరు ఆనందించాల్సింది, నీ భార్య మీకు లోపడినప్పుడు ఆనందించండి అన్నాడు. అర్థమైంది, దెయ్యాలను లోపడతా కానీ భార్య లోపడరు అన్నట్టుగా ఆయన ఉద్దేశం. అంటే ఆయన బాధ అది, పాపం వాళ్ళు భార్య లోపడటం లేదు. కాబట్టి ప్రేమ కదా గమనించండి. మరి అబ్రహాం ఆనందించాడు, మరి మనం ఆనందిస్తున్నాం. ప్రభు రెండవ రాకడ గురించి ఆలోచిస్తున్నాము. కనీసం ఆ తలంపన్న వస్తుంది, ఎప్పుడైనా యేసు మళ్ళీ వస్తాడు అని ఆలోచన ఎప్పుడైనా కళ్ళన్నా ఉందా? ఉండాలి, ఆలోచన ఉండాలి మనకి. మీ విశ్వాసం కూడా ఆశపడుతుంటారు, నా యేసు ప్రభు ఎప్పుడు వస్తాడు, నా యేసు ప్రభు వస్తాడు. ఒక స్టేజ్ మీద సిస్టర్ గారు మళ్ళీ పాట పాడారండి యేసు ప్రభు రెండవ రాకడ గురించి. ఆ పాట నాకు సరి గుర్తులేదు, కానీ నా యేసు ప్రభు వస్తే ఇప్పుడు వెళ్ళిపోతాను ఆయన కలిసి. చిన్న ఎక్స్ప్రెషన్ కాదంట, ఆమె చూసి వాడు ఊగిపోయారు. అందరు ఊగుతారు అనుకోండి, ఎవరి పాట ఊగేస్తున్నారు. కొన్ని చోట్ల మాటలు పాటలు చక్కగా ఉండొచ్చు, మాట వేరే జీతం వేరే, పాట వేరే జీతం వేరే అన్నట్టుగా మనం ఉంటూ ఉంటాం. కానీ ఇక్కడ అలా కాదు. మనమైతే నిజంగా వాస్తవంలోకి రావాలి, ఆత్మీయ వాస్తవంలోకి రావాలి, ఆత్మీయ లోతులోకి రావాలి. మన యేసయ్య రాబోతున్నాడు, అది వాస్తవం. ఆయన మనం చూడబోతున్నాం, అది వాస్తవము. ఆయన చదువులు ఎగిరి గంతులైపోతున్న వాస్తవము. ఆయనతో పాటు వచ్చే దూతలను చూడబోతున్న వాస్తవము. హల్లెలూయా. మహిమ శరీరంగా మార్చబడిపోతాము. హల్లెలూయా. ఈ పాపిష్టి లోకాన్ని విడిచి పరిశుద్ధమైన దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం. ఆమేన్. అది నిరీక్షణ. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఇలాగా మనం ఆనందించేవారని ఉన్నారు. చిన్న వాటి కోసమే బాధపడిపోవడం, చిన్న వాటి కోసమే సంతోషించిపోవడం కాదు. గొప్పగా ఉండాలి మన ఆలోచనలు, ఉద్దేశాలన్నీ కూడా. ఫైనల్గా థర్డ్ వన్, మరి అపోస్తలుల కార్యక్రమం చూద్దాం. 16వ అధ్యాయము 4వ వచనం.
మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించను. ఎవరైనంటే చెరసాల నాయకుడు పౌలుశీలను బంధించాడు, అక్కడ పెట్టాడు జైల్లో. ఆ రాత్రి పౌలుశీలు ప్రార్థన చేసినప్పుడు పాట పాడినప్పుడు అద్భుతాలు జరిగిపోయాయి. ఆ దొంగలందరూ తప్పించుకెళ్ళిపోయారు, భయపడ్డాడు. వెంటనే పౌలుశీలు వచ్చి, అయ్యా మేము పారిపోతే ఇక్కడే ఉన్నామంటే, అప్పుడు ఆ చెరసాల నాయకుడు అడుగుతాడు, రక్షణ పొందాలని మేము ఏం చేయాలి అని అడిగినప్పుడు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, నీవును నీటి వారును రక్షణ పొందుదురు ఆయన వాళ్ళు సువార్త ప్రకటించారు. వెంటనే ఆ రాత్రి ఆ చెరసాల నాయకుడు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మరి అపోస్తుల ద్వారా వాక్యం విన్నారు, యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా స్వీకరించారు. ఆ రాత్రి బాప్తిజం తీసేసుకున్నారు. ఆ సేవకు తమ ఇంటికి తీసుకొచ్చి వారికి భోజనాలు పెట్టి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ సేవకులతో కలిసి ఆనందించారు. ఎందుకు ఆనందించారంటే వాళ్ళు రక్షణ పొందుకున్నందుకు ఆనందించారు. వాళ్ళు చెప్పారు కదా, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. వీళ్ళు రక్షింపబడాలి. ఇప్పుడు చెరసాల నాయకుడు అతని కుటుంబంతా ఆ రాత్రే వాక్యం విని క్రీస్తు రక్షకుడిగా స్వీకరించి వాళ్ళు బాప్తిజం తీసుకొని ఆనందించారు. ఎప్పుడు ఆనందించాలి తెలుసా? నిజమైన రక్షణ అనుభవానికి మనం వచ్చినప్పుడు మనం ఆనందిస్తామండి. మనం రక్షింపబడినప్పుడు ఆనందం, మన కుటుంబం రక్షింపబడినప్పుడు ఆనందం. మన కుటుంబ సభ్యులు రక్షింపబడ్డారా? నువ్వు మాత్రమే రక్షింపబడ్డావా, లేక నీ కుటుంబ సభ్యులు రక్షింపబడ్డారా? నువ్వు మాత్రమే పరలోకానికి వెళ్తావా? మీ ఇంట్లో వాళ్ళందరూ నరకానికి పంపిస్తావా? నీ అమ్మా నాన్న నరకానికి పంపిస్తావా? లేకపోతే నీ కన్న బిడ్డ నరకానికి పంపిస్తావా? నీ అన్న తమ్ముళ్ళు నరకం వెళ్తే నీకు సంతోషమా? నీ అక్క చెల్లెలు నరకంలోకి వెళ్ళిపోయే వాళ్ళు యాతన పడుతుంటే నీకు సంతోషమా? నువ్వు మాత్రం పరలోకంలో ఆనందించగలవా? రక్షింపబడి నువ్వు ఏం చేస్తావో తెలుసా? మరుక్షణం నుంచి నీ కుటుంబ సభ్యుల కోసం కన్నీటితో ప్రార్థన చేస్తావు. అయ్యా సత్యాన్ని తెలియపరచయ్యా. నేను చెప్తున్నాను, నా మట్టికైతే ధైర్యంగా నేను ప్రార్థన చేశాను. నేను రక్షింపబడిన తర్వాత యేసయ్య పాదాల చేత ఏడ్చి ప్రార్థన చేసి, ఎంత ఏడ్చుంటాను యేసయ్య నా కుటుంబ సభ్యులు రక్షింపబడాలని. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ అంతా హిందూ బ్యాక్గ్రౌండ్, ఎవ్వరు క్రిస్టియన్స్ లేదు. దేవుడు నన్ను దర్శించాడు, వాక్యం విన్నాను, యేసయ్య నుంచి దేవుడు తెలుసుకున్నాను, రక్షింపబడ్డాను. ఇంట్లో వాళ్ళు చెప్తే వాళ్ళకి అర్థం కావటం లేదు, మూర్ఖంగా మాట్లాడుతున్నారు. ఎంత వద్దునైనా దేవుడు మంచోడే కాదని చెప్పట్లేదు. మనం అది ఇది బంధువులు విడిచిపెట్టేస్తారు, లేకపోతే వెలివేస్తారు, అలా అయిపోద్ది ఇలా అయిపోతుంది అన్ని చెప్తున్నారు వాళ్ళు. నేను ఎన్ని రకాలుగా వాళ్ళకి వాక్యం చెప్పినా కూడా వాళ్ళు ఒప్పించలేకపోతున్నాను. నాకు దేవుడు ఇచ్చిన ఆలోచన పట్ల ఏంటంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ప్రతి శుక్రవారం మా కుటుంబ సభ్యుల వరకు ఉపవాసం ఉండేవాడిని. ఉదయం జగ్గి నీళ్లు తీసుకొని రూములోకి వెళ్ళి తలిపేసుకుంటే పక్క రోజు ఉదయమే వచ్చేది బయటికి. అక్కడే ప్రార్థన చేయడం, పడుకోవడం, ప్రార్థన చేయడం, అలసిపోతే కాసేపు పడుకోవడం. ఒక్క గురించి, మా నాన్న గురించి ఒక రోజు, మా అమ్మ గురించి ఒక రోజు, తమ్ముళ్ళ గురించి ఏడ్చి ప్రార్థన చేస్తే 4 నెలల్లో ఆ కుటుంబం అంతా యేసయ్యలోకి వచ్చేసారండి. హల్లెలూయా. అందరూ ఆశ్చర్యపడిపోయారు దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి. ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులు రక్షింపబడితే నేను ముందుకు కొనసాగలేదు కదా. మరి వాళ్ళు రక్షింపబడితే నేను ఒక స్టెప్ వేయడానికి బాగుంటుంది. పైగా నేను వేసే నమ్ముకొని పరలోకానికి వెళ్తే వాళ్ళంతా నరకంలోకి వెళ్ళిపోవాలన్నా. ఎంతో దుర్మార్గంగా కఠినంగా ఉన్న మా నాన్నగారు కూడా నాకు చాలా ఆశ్చర్యపడింది. చాలా దుర్మార్గంగా కఠినంగా ఉంటాడు ఆయన. అలాంటి వ్యక్తి కూడా చివరి క్షణంలో వేసే నమ్ముకొని బాప్తిజం తీసుకొని పరలోకానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. కుటుంబంతా రక్షింపబడింది. గత మా బంధువుల గురించి ప్రార్థన చేశాను, బంధువుల గురించి, మామయ్యల గురించి, తర్వాత వాళ్ళని విడిచిపెట్టిన వాళ్ళ గురించి ఉపవాసం అండి ప్రార్థన చేయగలిసి ఒక్కొక్కరు దేవుడు ఒక్కొక్క రకంగా దర్శించాడు, ఒక్కొక్క దగ్గర దర్శించాడు, ఒక్కొక్కరు దేవుడు వైపు తిరిగిపోయాడు. మా సోకీలంతా రక్షింపబడాలి. ఇంట కలిసి రక్షగల ఉన్నారు కదా, ఇంట కలిసి మొదటి నీ కుటుంబ సభ్యులు రక్షణకు నడిపించినప్పుడు బయటికి వెళ్ళి సువార్త చెప్తావు, ఏమి రక్షణకు నడిపిస్తాం. అందుకని యేసు ప్రభువు వారు కూడా మరి ఒక మాట ఉంది కదా, అపోస్తల కార్యక్రమం 1వ అధ్యాయం ఉంది, పైనుంచి మీరు శక్తి పొందు వరకు పట్టణం నిల్చునండి, పైనుంచి మీరు శక్తి పొందుతారు, మీరు నా కొరకు సాక్షులుగా ఉంటారు. ఎక్కడంట?
యెరూషలేములో, యూదయ, సమరయ, బూదిగంతలు. యెరూషలేం అంటే ఏంటి? వారున్న స్థానిక ప్రాంతం. మీరు ఏ ప్రాంతంలో అక్కడ రక్షణ మొదట అక్కడ ఆరంభవాలి పని. అందుకని యెరూషలేం మొదట అక్కడ పెట్టాడు. అంటే మనం యెరూషలేంకి వెళ్ళాలని కాదు, వాళ్ళ దినాల్లో యెరూషలేములో ఉన్నారు. నువ్వు ఎక్కడున్నావు? క్వార్టర్స్లో ఉన్నావు. నువ్వు ఎక్కడున్నావు? పలానా దగ్గర ఉన్నావు. కాబట్టి మొదట మీ ఇంట్లో నుంచి స్టార్ట్ అవ్వాలి. మీ ఇంట్లో నుంచి తర్వాత పక్క ఇల్లు, ఆ పక్కన ఇల్లు, అతను ఉన్న ఏరియా అట్లా దాటుకుంటూ ఎక్కడ దాకా? భూమి అంచుల దాకా వెళ్ళిపోవచ్చు. కాబట్టి రక్షింపబడాలి మన కుటుంబ సభ్యులని మనం పట్టుదల కలిగి ప్రార్థన చేసే వారైనా ఉండాలి. అలా మన కుటుంబంతో రక్షింపబడితే వాళ్ళందరూ ప్రార్థన చేస్తా ఉంటే, అందరూ కలిసి కుటుంబంగా దేవుని ఆలయానికి వస్తుంటే ఎంత సంతోషం అండి. రక్షింపడాలా, పరిపూర్ణ రక్షణకు రావాలా, బాప్తిజం పొందాలా కదా. మారు మోసం లేకుండా బాప్తిజం పొందడం గొప్ప విషయం కాదు. ఒక అతను యేసయ్యను నమ్ముకున్నాడంట, బాప్తిజం తీసుకున్నాడంట. ప్రతి సంవత్సరం బాప్తిజం తీసుకున్న రోజున ఇక పెద్ద ఫంక్షన్ ఆ స్తుతి కూడా చేపిస్తాడంట. ఏంటి? అందరు పుట్టినరోజు చేపిస్తారు కదా. ఈయన బాప్తిజం తీసుకున్న రోజు ఇంట్లో ఒక పెద్ద స్తుతి కొడికి నడిపించేవాడు. ఆశ్చర్యపడ్డాను, ఆనందించాను. ఓ అవునా, ప్రతి సంవత్సరం బర్త్డే కన్నా గొప్పగా చేస్తాడు. ఇలా ఆయన సాక్షి ఉన్న తర్వాత ఇంతకు మారు మనసే లేదు. ఇంకా తాగుతాడు, తిరుగుతాడు, అన్ని రకాల వ్యసనాలు ఉన్నాయి. మరి బాప్తిజం తీసుకున్న రోజు మాత్రం ఇంట్లో స్తుతి కొడి పెడతాడు. దేవుడు సంతోషిస్తాడా? ఇలాంటి ఉత్తుప్తనే వేసే నమ్ముకునేది కాదు. నిజంగా మారు మనసు పొందాలి, నిజంగా రక్షింపడాలి. రక్షింపబడాలి. జీవితాలు వారి కుటుంబాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. మరి మన పరిస్థితి ఏంటి? కుటుంబంలో అందరూ రక్షింపడ్డారా? భార్య రక్షింపడిందా? భర్త రక్షింపడ్డారా? తల్లిదండ్రులు రక్షింపడ్డారా? అమ్మా నాన్న రక్షింపడ్డారా? బిడ్డలు రక్షింపడ్డారా? తోబుట్టువులు రక్షింపడ్డారా? వారి గురించి ఎంతవరకు ప్రార్థన చేశావు? ఎంతవరకు ఉపవాసం, ఎంతవరకు కన్నీరు కార్చావు, ఎంతవరకు బాధపడ్డావు, ఎంతవరకు నువ్వు ప్రయత్నం చేశావు అన్నది ఒక రోజు దేవుడు మనం అడుగుతాడు. మనం ప్రార్థన చేయాలి. అప్పుడు మనము మన కుటుంబంతో కలిసి రక్షణ ఆనందముతో ఆనందించే స్తుతించే రోజు మనకు రావాలి. 3 విషయాలు చూసాం బైబిల్లో. ప్రభునందు ఆనందించాలి. ఎలాంటి పరిస్థితులు అంటే, మరి ఆనందించింది అబ్రహాం ఆనందించాడు, నాయకుడు ఆనందించాడు. అన్ని పరిస్థితులు మనం కూడా యేసుక్రీస్తునందు ఆనందించేవారుగా ఉందాం. ప్రతి మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.